అయితే మా ఆయన ఇంతకు ముందుకు మంచిగా ఉండేవాడు. ఈ 4 నెలల నుంచి నాకు తెలిసింది ఇంకొక ఆమెతో ఉంటుందనేసి. కొంచెం అత్త కొడుకుకి సపోర్టింగ్ ఉంది. ఏంటి అక్రమ సంబంధాలు పెట్టుకుని ఆమెతో మాట్లాడుతుంటది. ఉంచుకున్న ఆమెతో కూడా మాట్లాడుతుంది. ఆమెకు కూడా పెళ్ళి అయిపోయింది, 3 పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు. కానీ ఇంకా ఈయన నమ్ముకొని వచ్చేసిందంట వాళ్ళని వదిలేసి. అసలు వీళ్ళిద్దరికి పరిచయం ఎట్లా అంటే నాకు తెలిసిన మట్టుకైతే కొన్ని రోజులు మా ఆయన ర్యాపిడో ఆన్ చేసుకొని వెళ్తుండే. ర్యాపిడో వల్ల వాళ్ళిద్దరికి పరిచయం అయిందని నాకు డౌట్. మా ఆయన కొంచెం మాటకారే, మాట్లాడిస్తూ ఉంటాడు. ఏందమ్మా నీ బాధ, ఏందమ్మా అట్లున్నావు ఇట్లున్నావు. ఆమె కొంచెం నేను బయట పని చేయాలి, ఇంట్లో వచ్చి పని చేయాలి, వద్దులే కొన్ని రోజులు నీకు ఈ బాధ, తర్వాత ఇంకొక ఆమెను తీసుకొస్తా, ఇద్దరు కలిసి చేసుకున్నా అంటే నేను వాళ్ళ ఆయన బయటికి పోయిన ఒక బ్యాచిలర్ ఉంటుండేనంట వాళ్ళ ఇంటి పక్కకి. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతుండేనంట. వాళ్ళ ఆయన డ్యూటీకి పోగానే పిల్లలు స్కూల్ పోగానే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి ఇక సాయంత్రం వస్తుండేనంట. లంచ్తో ఎందుకు ఉంటున్నావు అన్న, నువ్వు లంచ్ అయితే ఆమె అనగానే నేను ఇంకా మాట్లాడడం బంద్ చేసిన మేడం. ఎందుకు అనిపించుకోవాలి అది అనేసి. చెల్లని తీసుకొచ్చి మీ చిన్నమ్మని తీసుకొచ్చి కొట్టించినావు కదా, ఆమె ఇప్పుడు లేస్తలేదు, ఆమెకి ఏమన్నా కావాలని అప్పుడు చెప్తా నేను అని నన్నే ఇంకా అంటున్నాడు. అమ్మా నమస్తే. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ప్రాబ్లం? మేము ఇక్కడ సికింద్రాబాద్ నుంచి తుకారం గేట్ మేడం. తుకారం గేట్ నుంచి వచ్చిన మేడం నేను. అయితే మా ఆయన ఇంతకు ముందుకు మంచిగా ఉండేవాడు. ఈ 4 నెలల నుంచి ఫిబ్రవరి నుంచి నాకు తెలిసింది ఇంకొక ఆమెతో ఉంటుండే అనేసి. మ్యారేజ్ ఎంతకాలం అయింది? 16 సంవత్సరాలు అవుతుంది మేడం. మొన్న మార్చి 1కి. ఏం చేస్తాడు మీ ఆయన? ఏం చేస్తాడు, మీరేం చేస్తారు? మా ఆయన ప్లంబర్ పని చేస్తాడు, అప్పుడప్పుడు డ్రైవింగ్ చేస్తాడు. ఓకే. మీరు ఏమైనా పని చేస్తారా? నేను ఏం చేయకపోతుంటే మేడం, అయితే ఇంట్లో కొంచెం ఇబ్బంది ఉన్నందుకు ఇంకా ఆయననే అన్నాడు, సరే ఇద్దరం కలిసి చేస్తే ఏదన్నా మంచిగా ఉంటుంది కదా, అందుకని ఇద్దరం చేస్తావా నువ్వు అంటే, సరే నేను కూడా చేస్తాను అనేసి ఇక్కడ షాప్లో పనికి వెళ్ళడం స్టార్ట్ చేసిన. ఎప్పటి నుంచి అమ్మా, ఎంతకాలం నుంచి? నేను అక్టోబర్ నుంచి స్టార్ట్ చేసిన మేడం. షాప్లో 400 ఇస్తారు మేడం రోజుకి. 400 అంటే పనికి వెళ్తే ఆ రోజు వెళ్ళిన రోజు ఇస్తాడు, వెళ్ళిన రోజు ఇవ్వరు. ఉండదా? ఎంతమంది పిల్లలమ్మా? 3 పిల్లలు మేడం. ఏం చేస్తున్నారు పిల్లలు? పిల్లలు చదువుకుంటున్నారు. పెద్ద బాబు 9వ క్లాస్ చదువుతుండు, చిన్న బాబు 6వ క్లాస్ చదువుతుండు, పాప 5వ క్లాస్ చదువుతుంది మేడం. నువ్వు ఎన్నింటికా నుంచి ఎన్నింటికి వెళ్తావు? నేను పొద్దున్న 12కి వెళ్తా, రాత్రి 10 గంటలకు వస్తాను మేడం. మరి అప్పటిదాకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసి ఉంటారు, ఇంట్లో వండేసి వస్తారుగా, వచ్చేవరకు తినేస్తారు ఉన్నది. ఇంకా నేను వెళ్ళినాక మళ్ళీ వంట చేసి పెడితే మళ్ళీ తిని పడుకుంటారు. మీ అత్త మామ వీళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు అక్కడనే ఉంటారు, చంద్రశేఖర్ నగర్ దగ్గరలోనే ఉంటారు. వచ్చి చూస్తారు. వాళ్ళ ఇంటికి వెళ్తారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి చూడడం. కొంచెం అత్త కొడుకుకి సపోర్టింగ్ ఉంది. ఇంకెవరైతే పెట్టుకున్న ఆమెతో మాట్లాడుతుంటది, కొడుకుతో మాట్లాడుతుంది. ఉంచుకున్న ఆమెతో కూడా మాట్లాడుతుంది. మా అత్తనా కాదు, ఈయన ఎవరైతే ఉంచుకున్నాడో ఆవిడెవరు? ఆమెకు కూడా పెళ్ళి అయిపోయింది, 3 పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు. కానీ ఇంకా ఈయన నమ్ముకొని వచ్చేసిందంట వాళ్ళని వదిలేసి. ఆమె పిల్లల్ని భర్తని వదిలేసి నన్ను నమ్ముకొని వచ్చింది. నేను ఎట్లా వదిలేస్తా? వాళ్ళిద్దరికి పరిచయం అంటే నాకు తెలిసిన మట్టుకైతే కొన్ని రోజులు మా ఆయన ర్యాపిడో ఆన్ చేసుకొని వెళ్తుండే. ర్యాపిడో వల్ల వాళ్ళిద్దరికి పరిచయం అయిందని నాకు డౌట్. ర్యాపిడో అంటే బైక్ మీద కస్టమర్. అట్లా ఇంకా ఆమె సమస్యలు పిల్లలు ఉన్నారు. అయితే ఇట్లా వెళ్తుంటే ఇక మధ్యలో మా ఆయన కొంచెం మాటకారే, మాట్లాడిస్తూ ఉంటాడు. ఏందమ్మా నీ బాధ, ఏందమ్మా అట్లున్నావు ఇట్లున్నావు. ఆమె కొంచెం డైలీగా రావడం పోవడం చేస్తే, సరే అమ్మా నేను వస్తా, తీసుకొని పోతా, నా నంబర్ తీసుకొని ఇచ్చినట్టుండు. ఆమె డైలీ ఫోన్ చేసి నాకు తెలుసు మేడం వాళ్ళ ఆయన పేరు. ఆయనకి తెలుసా నీకంటే తెలుసు కానీ ఆయననే పంపించేసిండంట, నువ్వు ఆయనతో మాట్లాడుతున్నావు కదా వెళ్ళిపో అనేసి. నన్ను నమ్ముకొని వచ్చింది, ఆ పిల్లల్ని వదిలేసింది, భర్తను వదిలేసింది, నన్ను నమ్ముకొని వచ్చింది. నేను ఇప్పుడు ఆమెను ఎట్లా నన్ను కూడా నమ్మి మా అమ్మ మా నాన్న ఆయనకి ఇచ్చి చేసిర్రు మేడం. 16 ఏళ్ళ నుంచి నేనున్నా.
మళ్ళీ ఏమంటాడు, నేను టార్చర్ పెట్టడం వల్లనే ఆయన అట్లా తయారైందంట. ఏం టార్చర్ పెడతావు నువ్వు? టార్చర్ ఏం పెడతా మేడం, ఆయన రాత్రి 1 గంటకు వస్తాడు, 1:30కు వస్తాడు, 12:30కు వస్తాడు. ఆయన చేసే పని ప్లంబర్ పని. ఎన్ని గంటలకు? పొద్దున 9 గంటలకు పోవాలా, రాత్రి 6 గంటల వరకు 7 గంటల వరకు ఇంటికి రావాలి. పోనీ లాస్ట్ 10 గంటల వరకు అయినా ఇంటికి రావాలి మేడం. అట్లా రాదు. ఏం చెప్తాడు? నాకు పని ఉంటది, నేను పోతా, ఏమన్నా చేస్తాను, అడగొద్దు అంటాడు. నాకు ఇంకా ఆయన మెల్లగా అంటే నేను కొంచెం గట్టిగా అంట మేడం. ఏ భార్య అని అంటది కదా మేడం ఆ రాత్రిలో. అంటే ఎప్పుడైతే కొట్టలే మేడం, ఈ మధ్యలో అయితే నేర్చుకున్నాడు మేడం కొట్టడం. ఆమెనేమన్నా అంటే ఈయన కొట్టడం స్టార్ట్ చేసిండు. నువ్వు ఫోన్లో మళ్ళీ ఆమెకి ఏమో మెసేజ్ పెట్టినావు అనగానే ఫోన్ ఒకరోజు ఎత్తేసిండు, నన్ను కొట్టిండు. అట్లా 2-3 సార్లు. అమ్మాయి మీ ఆయన్ని నమ్ముకొని రావడం కాదు, అలా ఆయన గుండెల మీద కొట్టి వచ్చింది. ఆవిడకు పెళ్లి అయింది, ఓ భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, చేసి వచ్చినట్టు లెక్క. 2 ఆడపిల్లలు ఉన్నారు, ఒక చిన్న బాబు ఉన్నాడంట మేడం. 3 పిల్లలు బాబు ఉంది, మ్యాచ్డ్ అయిన పాపని వదిలేసి వచ్చింది మేడం. ఆవిడ ఈయన నమ్ముకొని వచ్చింది, ఆవిడ పతివ్రత అని ఈయన ఫీల్ అవుతున్నాడు. అంటే అక్కడ వాళ్ళ ఇంటికి నేను వెళ్ళి కనుక్కున్నా మేడం. కనుక్కుంటే ఎప్పుడు తెలిసింది మీకు ఇదంతా? నాకు తెలిసి ఇప్పుడు 4 నెలలు అవుతుంది మేడం, ఫిబ్రవరి 4 months నుంచి ఇదంతా. వీళ్ళిద్దరికి పరిచయం ఎంత ఉంది? వీళ్ళకి పరిచయం చాలా రోజుల నుంచి ఉన్నట్టుంది, నాకైతే తెలియదు మేడం. అయితే నేను తెలుసుకుని అని ఇప్పుడు ఇట్లా చెప్తుండే, నాకు ఇంట్లో పని ఎక్కువ ఉంది, నేను బయట పని చేయాలి, ఇంట్లో వచ్చి పని చేయాలి, వద్దులే కొన్ని రోజులు నీకు ఈ బాధ, తర్వాత ఇంకొక ఆమెను తీసుకొస్తా, ఇద్దరు కలిసి చేసుకుంటారు అంటే నేను ఇట్లా జోక్లో ఎవరు వస్తారు ఎవరు చెయ్యరు అంటే నీది చేయాలి, ఇంకా తెలుసుకొచ్చుకున్న దాన్ని కూడా నేను సాకరీ చేయాలనుకుంటున్నా అంటే లేదు అట్లా ఏం లేదు, నీకే పని చేసి పెడుతుంది అంటుండే. నేను భర్తను వదిలేసి వచ్చిన ఆవిడ ఈయన దృష్టిలో గొప్ప వ్యక్తి అంట. సర్దుకొని పిల్లలతో గయ్యాలి అంట. నువ్వు ఇట్లా అడుగుతున్నందుకే నేను ఇట్లా చేసిన, నువ్వు ఒప్పుకొని మొండితనమే నిన్ను ఇట్లా చేస్తుంది, నువ్వు ఒప్పేసుకుంటే మనం మంచిగా ఉంటాం, నీ వల్లనే ఉంది మొత్తం, నీ చేతిలో ఉంది అంటాడు నన్ను. మరి నువ్వేమనుకుంటున్నావు? నేనైతే ఎప్పటికీ ఒప్పుకోను మేడం. అట్లా ఆమెను తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? ఆమెను తీసుకొని ఎక్కడో ఉంటుండే. ఇప్పుడు ఇంటికి రాక కూడా మొత్తానికి రాకుండా అయితే 2 నెలలు అవుతుంది మేడం. అమ్మా, 2 నెలలు అవుతుంది. మరి నువ్వేం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినా మేడం? ఏమైంది? అక్కడికి వచ్చి ఏం చెప్తున్నాడు? 3 వారాల కిందనే ఏమో మేడం పంచాయతీ పెట్టిండు ఆయన, నేను ఆమెను తీసుకొని వస్తా, నువ్వు ఒప్పుకో. అదే సరే నువ్వైతే తీసుకోరా, నేను ఒప్పుకుంటున్నా లేదా అనేసి పంచాయతీ. అయితే అక్కడ మా ఇంటి దగ్గరనే పంచాయతీ పెట్టిండు. మా బావ మా మరిది వాళ్ళందరూ కలిసి వచ్చిర్రు, అడిగిరు ఇప్పుడు ఆమెను వదిలేసేయాలంటే నేను వదలను, ఆమె ఉంటుంది ఈమె ఉంటుంది, మరి ఈమెను వదిలేస్తావంటే ఈమెను ఎట్లా వదులుతా, నేను ఈమెను వదలను. మరి ఆమెను వదిలేసి ఈమె ఒప్పుకుంటలేదు కదా, ఆమెను వదిలేసి ఈమె దగ్గరకు వచ్చేసి పెళ్ళామే కదా నీకు కావాలా, పిల్లలు ఉన్నారు కదా అంటే లేదు ఒప్పుకోడంట. అట్లా ఇంకా మా చెల్లెకి కోపం వచ్చి మా చెల్లె ఆమెను 2 దెబ్బలు వేసింది. ఎందుకు మా బావ దగ్గరకు వచ్చినా, మా అక్క జీవితం ఎందుకు ఇట్లా చేసినావు, ఏ చెల్లెకైనా ఉంటది కదా. పిల్లల్ని కూడా పిలవాల్సింది, అలా ఆయన్ని పిల్లల్ని కూడా. వాళ్ళ ఆయన ఏమంటుండంటే శ్రీశైలం మేడం వాళ్ళ ఆయన పేరు. అయితే ఈయన ఫోన్ లో శ్రీశైలం అని ఫీడ్ చేసుకుంది. అయితే ఫోన్ వస్తే శ్రీశైలం అని వస్తుంది. ఇప్పుడు నాకు తెలిసి 1 సంవత్సరం నుంచి అయితే ఊకే శ్రీశైలం శ్రీశైలం అని ఫోన్ వస్తుండే మేడం. నేను మొగాయననే అనుకుంటుంటే ఆమె వేసింది అనుకుంటుంటే. అదే మీ ఆయన పేరు కూడా మార్చుకున్నాడు, వాళ్ళ ఆయన పేరు పెట్టుకున్నాడు శ్రీశైలం అని. ఈ ఫోన్ రెగ్యులర్ వస్తుంటే ఎవరో జెంట్స్ ఫోన్ చేస్తున్నారులే అనుకున్నా, అట్లా అనుకుంటుంటే. ఈ ర్యాపిడో ఎంత కాలం నుంచి నడిపిస్తున్నాడు? 1 సంవత్సరమే నడిపించాడు మేడం. ఈ సంవత్సరంలో ఈవిడ తగిలింది. ఈమె తగింది. వాళ్ళ అమ్మ నాన్న ఏమంటున్నారు? వాళ్ళ అమ్మకి ఇంకా తెలియదు మేడం, వాళ్ళ ఇంటికి పోలే, వాళ్ళ ఇంటి అడ్రస్ కూడా నాకు తెలుసు, కానీ వాళ్ళ ఇంటికి ఇంకా పోలే. ఈ 2-3 రోజులలో పోవాలనుకుంటున్నా మేడం నేను. మీ అత్త మామ ఏమంటున్నారు? మా అత్త అయితే ఆయనకే సపోర్ట్ ఉంది మేడం. ఏంటి ఇట్లాంటి కేసులో? వద్దమ్మా, నిన్ను కూడా చూస్తాడు, ఆమెను కూడా చూస్తాడు, ఆమె ఎట్లాగో ఒప్పుకుంటదిలే, పిల్లల కోసం అన్న ఒప్పుకుంటది, ఎన్ని రోజులు కష్టపడుతుంది, ఎన్ని రోజులకు ఎక్కువ కష్టపడదు కదా, ఆమెను ఒప్పుకుంటాడు, నిన్ను ఒప్పుకుంటాడు, ఒక దగ్గర ఉందో లేని అని ఏం మాట్లాడుతుందో. ఫోన్లో మన ఉగాది రోజు కూడా ఈయన వచ్చినుండే. అయితే మేము రెంట్కుంటాం కదా, వాళ్ళు ఊకే ఫోన్ చేసి ఏంది వెంకటేష్ నువ్వు వస్తలేవు, మరి మేము ఇల్లు కాల్ చేపిస్తాం అది ఇది అంటే వచ్చిండు మేడం. ఉగాదికి ముందు 4 రోజుల ముందేమో వచ్చిండు. వచ్చినాక అక్కడ నుంచి ఇల్లు కాల్ చేసినాం, ఇల్లు కాల్ చేసి వేరే ఇంటి దగ్గర పెట్టినాం. ఉగాది రోజు ఇంట్లో ఉండే నేను, అవి పూజ ఇట్లా చేసి అది చేసినాక ఇంకా నాకు షాప్ నుంచి ఫోన్ వచ్చింది, రావాలి ఇవాళ సండే ఉంది, గిరాకీ బాగుంటుంది రామ్మా అంటే సరే నాకు చెప్పిన, నేను వెళ్తా అంటే పో అన్నాడు. పో అంటే నేను పోయినా. మా అత్త వచ్చిందంట. మా అత్త వచ్చేసి ఏం చేసింది, ఆమెకి ఫోన్ కల్పిస్తే ఈమె మాట్లాడిందంట, 2 గంటల సేపు మాట్లాడిందంట. మా బావ బిడ్డ విని నాకు చెప్తుంది, పిన్ని నాయనమ్మ ఎవరితోనో చాలాసేపు మాట్లాడింది, నాకైతే లేడీస్ గొంతు వినిపించింది, మళ్ళీ నేను పోగానే బాబాయ్ ఫోన్ కట్ చేసిండు, కట్ చేసినాక మళ్ళీ నేను బయటకు వచ్చినాక మళ్ళీ చేసి మళ్ళీ ఇచ్చిండు, మళ్ళీ మాట్లాడింది. మా చుట్టాలు ఎవరున్నా కూడా పిల్లల్ని అందరిని అడుగుతారు, పిల్లలతో కూడా మాట్లాడతారు మేడం. ఇప్పుడు ఏం చేస్తున్నాడు మీ ఆయన? మా ఆయన ఇప్పుడు ఏం చేస్తుండేమో, ఇప్పుడు మళ్ళీ ఉగాది రంజాన్ రోజు పోయిండంటే ఇంతవరకు మళ్ళీ రాలే మేడం.
అదే అప్పుడు వెళ్ళిపోయేటప్పటికి ఏం పని చేస్తున్నాడు? ప్లంబర్ పని చేస్తుండు. ప్లంబర్ పని. ఎంత సంపాదిస్తాడు? ఏం సంపాదిస్తాడు మేడం? చేసినంతనే, ఎంతకు ఇది మాట్లాడుకుంటే అంత పని. ఒకవేళ కాంట్రాక్ట్ లాగా మాట్లాడుకుంటాడు. ఏం లేదు. మరి ఎట్లా పోషిస్తున్నాడు ఆ అమ్మాయిని? ఆమె అంట సెక్యూరిటీ గార్డ్ లా పని చేస్తుందంట. ఆవిడ ఎన్ని పోషిస్తుందా మధ్యలో? సరే అమ్మా, ఇప్పుడు మీ పెద్దవాళ్ళతో పంచాయతీ పెట్టావు ఉన్నంతలో, వాళ్ళైతే ఏమి ఇద్దరం కలిసి ఉంటాము అనేది అతను మాట్లాడుతున్నాడు. ఈమెను వదలను, ఈమెను వద్దంటలేను కదా, ఆమె ఉంటది ఈమె ఉంటది అని అంటుండు. నేనైతే ఒప్పుకోను మేడం దానికి. ఫోన్ పని చేస్తుందా మీ ఆయనది? చేస్తుంది. రింగ్ అవుతుందా? అవుతుంది, కానీ ఎత్తాడు నా ఫోన్. నీ ఫోన్ తీయడు. మేము చేస్తే తీస్తాడా? నేను చేస్తే అస్సలు తీయడు మేడం. మేము చేస్తే తీస్తాడు. ఏమో తెలియదు మేడం. మాట్లాడమంటావా మీ ఆయనతో? మాట్లాడతారా మేడం? నువ్వు అసలు ఏమనుకుని వచ్చావు ఇక్కడ? నాకైతే ఆమెను వదిలేసి నాతో ఉండాలనేసుకొని వచ్చింది. ఎందుకంటే నా 3 పిల్లల కోసం. బెటర్, నీ కోరిక అదే, కరెక్ట్ కోరిక. దాన్ని ఎవడేమనం. ఎందుకంటే పోనీ ఆమెకి పిల్లలు లేరు, మొగోడు లేడు అంటే నేను ఏమన్నా చేస్తుంటే మేడం. పాప 3 పిల్లల్ని వదిలేసి, భర్త పిల్లలు లేకపోతే ఏమైనా చేస్తావా? పర్లేదా? లే అంటే అట్లా ఒప్పుకుంటుంటేనేమో కానీ 3 పిల్లలు, ఆ పిల్లల నాకైతే ఆ పిల్లల గురించి ఆలోచన ఉంది మేడం. ఈమె వెళ్తే ఆ పిల్లలు 2 ఆడపిల్లలు ఉన్నారు మేడం. ఆ 2 ఆడపిల్లలు అది ఏంది ఈమెకు అసలు అర్థమవుతుందా మేడం? ఈయనతో ఉంటుంది, ఇప్పుడు 4 నెలలతో ఉంటుంది. కనీసం ఆ 2 ఆడపిల్లల గురించి ఆలోచిస్తలే మేడం. ఉంది మేడం. వీళ్ళిద్దరు దిగిన ఫోటోలు ఏమైనా ఉన్నాయా నీ దగ్గర? ఉన్నాయి. భార్య భర్తల్లానే దిగారే. బానే ఉంది. వాళ్ళ ఆయన ఉన్నాడా? వాళ్ళ ఆయన ఫోటో ఉందా? ఈయన మీ ఆయన? ఆయన మా ఆయన. నువ్వేమీ చెయ్యవలే అని ధీమా. నాకెవరు లేరు మేడం. అమ్మ ఉంది. అమ్మ మొన్న డిసెంబర్ 27 తారీఖు చనిపోయింది. నాన్న చనిపోయిండు, అన్న చనిపోయిండు. ఇప్పుడు ఎవ్వరు లేరు నాకు. ఒక చెల్లె ఉంది, వదిన ఉంది, అన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు చిన్న చిన్న పిల్లలే, అన్న పిల్లలు కూడా. ఇంక ఇదేం చేయలేదు నన్ను. నేనేం చేసినా ఏం చేయలేదు. నేనే గతి, ఎవ్వరు లేరు. ఎక్కడ పోయినా నేనే గతి అవుతా, ఇది బతకలేదు అనేసి అనుకుంటుండు మా ఆయన. ఎట్లాగో ఒప్పిస్తా నేను అని ఆమె చెప్పినట్టుండు. మరి 2 months నుంచి ఎలా బతుకుతున్నావు అనుకుంటున్నాడు? ఏమో మేడం, అది అడుగుతలేదు. ఎందుకంటే నేను పని చేస్తున్నా కదా మేడం, రోజు డైలీ వస్తాయి కదా, అవి తెచ్చుకొని తినేస్తుంది, పిల్లల్ని చూసుకుంటుంది అనుకుంటుండు. ఇక్కడికి ఎందుకు వచ్చారు? నన్ను ఏం చేయమంటారు? నాకైతే ఇదే మేడం, ఆమెను వెళ్ళిపోవాలా. మా ఆయన మాతో వచ్చేసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చిన మేడం. ఏమన్నారు పోలీసులు? ఏమన్నారంటే అక్కడ పోలీస్ స్టేషన్ లో ఇచ్చారు? ఇక్కడ బేగంపేట పోలీస్ స్టేషన్ లో. వాళ్ళు సీరియస్ గానే తీసుకుంటారా? ఉమెన్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఉంటావు. అదే మహిళా పోలీస్ స్టేషన్ కి వెళ్ళావు కదా, అక్కడ తీసుకుంటే కంప్లైంట్ రాసుకున్నారు. అక్కడ బోయిన్పల్లికి ఇచ్చారు వాళ్ళు, అది కౌన్సిలింగ్ సెంటర్ కి ఇచ్చారు. అది ఇస్తే అక్కడికి నేను 4 రోజులు వెళ్ళిన మేడం. సోమవారం, మంగళవారం రోజు వెళ్ళిన, బుధవారం రోజు వెళ్ళిన, బేస్తారం రోజు వెళ్ళిన. అయితే ఇంకా ఆ మేడం అన్నది, అమ్మ నువ్వు రోజు ఎండలు వస్తున్నావు, మీ ఆయననేమో వస్తలేడు. అంటే నీకు ఫోన్ చేసి చెప్తారు కదా, మీ ఆయన వస్తున్నాడు నువ్వు కూడా రా. ఆయన ఫోన్ ఎత్తుతలేడంట. నేను ఇంకా ఫోన్ చేస్తే నాకు ఆ ఫోన్ ఎట్లా చేయాలో వాళ్ళకి తెలియక నేను రోజు వెళ్ళిన మేడం. ఇంకా ఆ మేడమే చెప్పింది, రోజు ఎందుకు వస్తావమ్మా నువ్వు, రాకు, ఆయన వచ్చినప్పుడు నేనే ఫోన్ చేస్తా, అప్పుడు వద్దులేమని చెప్పి. అసలు వీళ్ళు ఎక్కడున్నారు అక్కడ తీసుకెళ్లి చూపించొచ్చు. వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలుస్తలేదు మేడం. వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, అది ఒక్కటే తెలియదు. వాళ్ళ ఆయన వదిలేసాడా? ఏమో నేను ఇంకా అడగలేదు మేడం కేసులు. ఆయన అసలు వాళ్ళ ఆయన వదిలేసిండని కూడా తెలియదు మేడం. చుట్టుపక్కల ఏం చేసి వాళ్ళ ఆయన డ్యూటీకి పోయినాక 2 బ్యాగులలో బట్టలు చదురుకొని ఎవరో ఒక ఆయన అక్కడ బైక్ మీద నిల్చున్నాడు, ఆయనతోనే వెళ్ళిపోయింది అని చెప్పారు అక్కడ ఇంటి పక్కకు ఉన్న వాళ్ళైతే. అయితే ఆమె మంచి ఆమె కూడా కాదమ్మా, వాళ్ళ ఆయన బయటికి పోయిన ఒక బ్యాచిలర్ ఉంటుండేనంట వాళ్ళ ఇంటి పక్కకి. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతుండేనంట. వాళ్ళ ఆయన డ్యూటీకి పోగానే, పిల్లలు స్కూల్ పోగానే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి ఇంకా సాయంత్రం వస్తుండేనంట. వాళ్ళ ఆయన వచ్చే టైంకి వస్తుండేనంట. వచ్చేస్తే అందరు చూసిన వాళ్ళందరూ తిట్టిరంట, ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు మాధవి, ఇది మంచి పద్ధతి కాదు, ఆ పిల్లగాడు బ్యాచిలరు, నువ్వు పెళ్ళైన ఆమె, ఆ పిల్లగానితో ఎందుకు ఇట్లా ఉంటున్నావు, ఏంది మీ కథ ఏంది అనేసి అందరు తిడితే అక్కడ నుంచి ఇల్లు ఖాళీ చేసేసారంట. అక్కడ నుంచి ఇల్లు ఖాళీ చేసి కొంచెం ముందు గల్లీలో వచ్చి ఉన్నారు వాళ్ళు. మళ్ళీ ముందు గల్లీలో వచ్చి ఉంటే కూడా నేను పనికి పోతున్నా అనేసి ఇట్లనే అందరి ఒక వాయిస్ రికార్డ్ కూడా ఉంది మేడం నా దగ్గర. అయితే ఎవరో ఏమో ఒక ఆయన అంటుండు, ఇవాళ నేను ఖాళీగా ఉన్నా, మల్లపూర్లో ఉన్నా, వస్తావా మనం వేరే దగ్గరికి వెళ్దాము అంటే, ఈమెమంటే నేను గాంధీ హాస్పిటల్కి వెళ్ళేది ఉంది అక్కడ జాబ్ కోసం అంటే, సరే నేను అక్కడ వరకు వస్తా అంటే, నువ్వు నా కోసం లోపలికి వచ్చి మాట్లాడవా అనేసి ఆమె అన్నది. ఆ రికార్డు ఉంది నా దగ్గర.
అంటే ఆమె అందరితో తిరిగి 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 ఇంకా అయిపోయినాక ఈయన ఇంట్లో ఉన్న నీకు తెలుస్తుంది, మీ ఆయనకి తెలియదా ఆవిడ ఎట్లా అక్రమ సంబంధాలు పెట్టుకునే టైపు అని? తెలియదంట. చాలా మంచి ర్యాపిడో ఎక్కి 2-3 సార్లకే మీ ఆయన పడేసింది అంటే మీ ఆయనకు బుద్ధి ఉండాలి కదా. అదే చాలా మంచి ఆమె నా కోసం వచ్చేసింది. ఆయన కోసం ఎందుకు వచ్చింది మేడం? అక్కడ పోయి కనుక్కుంటే తెలుస్తుంది. నేను వెళ్ళి కనుక్కున్నా కాబట్టి ఏంది ఇది. మీ ఆయనకి తెలియదా ఆవిడకి పెళ్ళయింది, 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళని వదిలేసి వచ్చింది అని తెలుసు? అదే ఆయన అలా ఒక భార్య లేకపోతే ఒక తల్లి పిల్లల్ని వదిలేసి వచ్చిన అమ్మాయి మంచి అమ్మాయి అని ఎలా అంటున్నాడు? ఏమో మరి ఎట్లా అంటుండో నాకైతే. నేను ఒకరోజు ఏమన్నా లంచతో ఎందుకుంటున్నావు అన్నా, నువ్వు లంచం అయితే ఆమె అనగానే నేను ఇంకా మాట్లాడడం బంద్ చేసిన మేడం. ఎందుకు అనిపించుకోవాలి అది అనేసి. నిన్న అన్నాడు ఆ మాట. సరే ఇక్కడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చావు, ఇక్కడ ఏం చేయమంటావు? ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చి ఉంటావు కదా, పలానా పని చేస్తే నాకు కొంచెం న్యాయం జరిగితే న్యాయం అవుతుంది, నన్ను మా ఆయనని మా పిల్లల్ని కలుపుతారు అనేసి అనుకొని నేను ఇక్కడ ఫోన్ చేసి అడిగిన మేడం. సరే మీ ఆయనతో మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఒకవేళ ఆయన వస్తాను అంటే కంటిన్యూ చేద్దాం, ఆయన రాను అంటే లీగల్ యాక్షన్ ఎట్లా తీసుకుంటే బెటరో నీకు చెప్తాను. నువ్వు లీగల్ గా వెళ్లకుండా నీ పని నువ్వు చూసుకుంటుంటే వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళటం వేరు, కేసు పెట్టడం వేరు. నువ్వేమనుకుంటున్నావు అంటే మా ఆయన మారిపోయి మంచోడైపోయి ఆ అమ్మాయిని వదిలేసి రావాలి అని. కానీ చాలా మంచోడు మేడం. ఆవిడ మైకం ఆయనకి తగ్గలేదు. ఆ మోజు ఆ మైకం ఆవిడ క్యారెక్టర్ రియల్ గా ఏంటి అని ఇంకా తెలియలేదు ఆయనకి. ఈయన ఏదో బాగున్నాడు శుభ్రంగా అనుకుని ఏదో తగులుకుంది కానీ ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ ని వదిలేయడానికి కారణం ఏంటో మనకు అర్థం కాదు. ఇప్పుడు మీ ఆయన దగ్గర బోళ్ళంత ఆస్తుందో లేకపోతే ఏమన్నా రాసి ఇచ్చేస్తాడు ఏమన్నా అంటాకి ఈయన ర్యాపిడో నడిపిస్తాడు. ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటే తప్ప ఇల్లు గడవదు. ఇక్కడ ఆల్రెడీ 3 పిల్లలు ఉన్నారు. అయినా 3 పిల్లల్ని వదిలేసి మీ ఆయనతో వచ్చిందంటే ఏం మ్యాజిక్ ఉంది అనేది అర్థం కాదు. ఎందుకు వచ్చేసింది, ఎట్లా వచ్చేసింది, ఈయన ఏం మాటలు చెప్పిండు, ఆమె ఏం మాటలు మరి అక్కడ పెద్ద మనుషులు పంచాయతీకి వచ్చినప్పుడు బుద్ధి ఉందా ఏంటి అసలు? ఆమె ఏమంటుంది, నాతో ఏం మాట్లాడద్దు, మొత్తం ఆయనతో మాట్లాడండి, నాకేం తెలియదు, నేను ఏం మాట్లాడాను, అదొకటే పట్టుకుంది. నువ్వు ఏ రకంగా పిల్లల్ని వదిలేసి వచ్చావు? ఏం చెప్తలేదు, ఏం చెప్తలేదు, నోరే విప్పుతలేదు. ఆయన ఇట్లా అడ్డం ఉన్నాడు, ఆమె ఆయన వెనకనే ఉంటుంది, ప్రొటెక్షన్ ఆయన వెనకనే ఉంది. ఆయన వెనక నుంచి అటు జరగలేదు ఇటు జరగలేదు. 4 పేకపోయావా లేచి? మా చెల్లె చెప్తున్నా కదా మేడం, మా చెల్లె అయితే వేసేసింది సిగ్గు లేకుండా. మా చెల్లె వేస్తేనే ఆమెను కొట్టేసిరు, మొత్తం ఆమె లేవకుండా వెళ్ళిపోతుంది. అంత ప్రయత్నిస్తున్నా మమ్మల్ని ఇంకా బెదిరిస్తుండ ఆయన, మీ చెల్లెని తీసుకొచ్చి మీ చిన్నమ్మని తీసుకొచ్చి కొట్టించినావు కదా, ఆమె ఇప్పుడు లేస్తలేదు, ఆమెకి ఏమన్నా కావాలని అప్పుడు చెప్తా నేను అని నన్నే ఇంకా అంటున్నాడు. సో అదే నీ పవర్ ఏంటో నీకు తెలియట్లా, నీకు సర్వ హక్కులు ఉంటాయి. ఎంత పంచాయతీ పెట్టి భర్తను మార్చుకోవాలని నువ్వు అనుకోవడం బాగానే ఉంది, కానీ ఆ అమ్మాయి క్యారెక్టర్ కరెక్ట్ గా లేదు. ఇప్పుడు మీ ఆయన తప్పు చేశాడు కదా నువ్వు వదిలేసావు అనుకో, అదే అలవాటు అయిపోద్ది. ఆ అమ్మాయి మోసం చేసి రోడ్డు మీద పడేస్తుంది, చెరుగ్గడ వాడినట్టు వాడు అవతల పడేసింది అనుకోండి. ఇంకా రేపు ఈయన అమ్మో నా పతివ్రత వెళ్ళిపోయిందని ఈయన సూసైడ్ చేసుకోవడమే అవుతుంది. అవునా? అవును మేడం, నేను అదే అంట. నీకంటే మీ ఆయనకి జ్వరం వచ్చింది, వాత పెట్టాలి అని గుర్తు పెట్టుకో. వాత పెట్టాలంటే ఏంటి? పెద్ద మనుషుల ద్వారా ట్రై చేసావు, చుట్టాల ద్వారా ట్రై చేసావు, పోలీస్ స్టేషన్ ద్వారా కూడా ట్రై చేసావు. ఇంకా ఆయన మాట ఏనట్లా 2 నెలల నుంచి నువ్వు 3 పిల్లల్ని పోషిస్తూ నీ కాదు మేడం, ఇప్పుడు దగ్గర 6 నెలలు అవుతుంది. నీకు తెలిసే 4 నెలలుగా 4 నెలలు అవుతుంది. అంతకు ముందు నుంచి కూడా ఆయన ఇంకా నేను అప్పులు కడుతున్నా ఇది కడుతున్నానే ఆయన రావడం పోవడం అయితే ఉంది మేడం. ఈ ఫిబ్రవరి నుంచి అయితే ఇంటికి రావడమే మానేసిండు. మొన్న ఉగాది రోజు వచ్చిండు, ఇల్లు ఖాళీ చేసిండు, మళ్ళీ పోయిండంటే మళ్ళీ ఇంతవరకు రాలేదు. ఇల్లు ఖాళీ చేయడం అంటే ఇల్లు రెంట్కుంటాం కదా, అక్కడ రెంట్ వాళ్ళు ఊకే అన్నారు, ఏంది వెంకటేష్ వస్తలేడు, ఎందుకు వస్తలేడు అనేసి అంటే ఇంకొచ్చిండు. నువ్వు ఇట్లా వస్తలేవు అని ఇక్కడ అందరు నన్ను ఒకలాగా చూస్తురు, అసలు నేను ఏమనుకుంటున్నావు, దేనికి వస్తలేవు, ఎక్కడున్నా నేను పని దగ్గర ఉన్నా అని చెప్పిండు మేడం ఇన్ని రోజులు. నాకు కాదమ్మా, ఇప్పుడు భర్త పని మీద వెళ్ళాడు, రాకపోతే ఓనర్స్ మీ ఆయన రావట్లేదు ఖాళీ చేయంటారా? అంటే వాళ్ళు ముందు నుంచి చెప్పారు మేడం, వాళ్ళకి అవసరం ఉంది ఇల్లు ఖాళీ చేయాలనేసి. ముందు నుంచి ఇల్లు ఖాళీ చేసి ఇప్పుడే మొన్న పోయిన నెలనే 1 నెల అవుతుంది అనుకుంటా మేడం, ఉగాది ముందుకే ఖాళీ చేసినాం. చేసినాక ఆయన వచ్చిండు, రంజాన్ రోజు వెళ్ళిపోయిందంటే ఇంతవరకు అతనే తీసుకున్నాడు, ఆయననే చూసిండు, ఆయననే కట్టిండు, అన్ని ఆయననే చూసి అక్కడ చేసిండు. రంజాన్ రోజు వెళ్ళిపోయిందంటే మళ్ళీ ఇంతవరకు ముఖం కూడా కనిపించలే. మొన్న పోలీస్ స్టేషన్ లో కనిపించింది, పంచాయతీలో కనిపించింది అంతే. పోలీస్ స్టేషన్ కి ఒకసారి వచ్చాడు, ఒకసారి పోలీస్ స్టేషన్ కి వచ్చిండు. అక్కడ కౌన్సిలింగ్ కి రా అంటేనే రాలేదు, బేగం అక్కడ ఉమెన్స్ పోలీస్ స్టేషన్ కి అక్కడ రాలేదు. ఇప్పుడు నువ్వు ఫోన్ చేస్తే తీస్తాడా? ఏమో మేడం, చేసి మాట్లాడు. ఏమని మాట్లాడు? పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ అంటుంటే నువ్వు రావట్లేదు, ఎట్లా మరి నేను పిల్లలు ఏం చేయమంటావు, మా జీవితం ఎందుకు ఇట్లా నాశనం చేస్తున్నావు, అలా లేచిపోయి వచ్చిందేమో కరెక్ట్, నేను నీకోసం వెయిట్ చేయడం నేను చేసే తప్ప, మమ్మల్ని ఏం చేయమంటావు చెప్పన్నాడు. ట్రై చేద్దాం చూడు.
నీకేమో పని చేసుకోవడానికే సరిపోతుంది, పోలీస్ స్టేషన్లకి కోర్టులకి తిరగలేవు. వారం రోజులైతే ఉత్తగానే ఉన్నా మేడం నేను. ఇంట్లోకి మస్తు ఇబ్బంది అయింది, మా చెల్లి ఇచ్చింది, మా వదిన ఇచ్చింది నాకు ఖర్చులకు పైసలు. తీయడు. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. అసలు ఆమె ఉంటే అసలు నాతో మాట్లాడడానికి కూడా ఇది చేస్తాడు మేడం. అందరూ భార్య ఉంటే మాట్లాడడానికి భయపడతారు, కానీ ఈయన ఆమెను చూసి భయపడుతున్నాడు. ఇంకా చాలు అమ్మ, ఎందుకంటే తీయలేదంటే ఒకటి నీ ఫోన్ తీయదు. మేడం యాక్చువల్గా మీరు చేస్తున్నది 100% కరెక్ట్. మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచిగా జరుగుతుంది, మీరు అస్సలు టెన్షన్ తీసుకోకండి. ఒక క్యారెక్టర్లెస్ ఉమెన్ కోసం మీరు కాదు, ఈ రోజున సొసైటీ అంతా కూడా ఇంత దరిద్రంగా సర్వనాశనం అయింది. అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళే మంచి భార్యాభర్తల కింద రోడ్ల మీద పడి వీడియోల్లోనూ ఛానల్స్లోనూ కూర్చుంటున్న సందర్భాలు అర్థమవుతుందా? వాళ్ళ బాధ ఇంకా కష్టంగా ఉంది. మీ ఆయన ఏం చేస్తున్నాడంటే తిరుగుతున్నాడు, నీకు తెలియకుండా సీక్రెట్గా. నువ్వు ఇంకా ఎదురుగా చూసి నీ ముందే బైక్లు వేసుకొని తిరిగితే అంత నరకంగా ఉంటది నీకు. నా ముందే తిరుగుతున్నాడా? మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి కూడా ఆమెను తీసుకొని వచ్చిండంట. ఇంకా బైక్ మీద కూర్చొని ఆయన ఇక్కడ భుజాల మీద దిగట్లేదా, చేయలు పెట్టి మా అత్తతో మాట్లాడేసి వెళ్ళిపోయిందంట. అసలు మీ అత్తని నాలుగు వేయకపోయావా? ఆవిడ ఎందుకు మాట్లాడుతుంది, ఎందుకు ఎంటర్టైన్ చేస్తుంది? ఏమో మరి మేడం ఇప్పుడు మీకున్న లీగల్ ప్రొసీడింగ్స్ చెప్తాను. మీరేమనుకుంటారంటే కేసు ఫైల్ చేస్తే కాపురం పోతుందేమో అని. ఇలా తప్పు చేసిన వాళ్ళకి బుద్ధి అయితే రావాలి. సో నువ్వు ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చుంటే ఇల్లు గడవడం కూడా కష్టమైంది. ఎందుకంటే ఇప్పుడు ఆ ఇంటికి నువ్వే ఒక మిషన్ లాగా అన్నట్లు, వెళ్తే వస్తాయి, లేకపోతే అప్పు చేస్తే గానీ తినాలి. నీకు ఏదైనా జ్వరమో ఏదో వచ్చింది అనుకో, ఇల్లు ఏమైపోవాలా? ముగ్గురు పిల్లలు నీ మీద ఆధారపడి ఉన్నారు కదా. సో ఇప్పుడు మీకున్న ఆప్షన్ కేసు, అమ్మ ఆయన రాకపోతే ఫైల్ పంపించేయండి, కేసు బుక్ చేసేయండి అను. ఎవరెవరి మీద కేసు పెట్టాలి? నువ్వు ఆల్రెడీ కేసు ఏం పెట్టావు, మా ఆయన రావాలి, మా ఆయన మారాలి అని. అది రాంగ్. ఇప్పుడు దాకా అది ట్రై చేసావు, ఇంకా ఆయన మారలా. మా ఆయనకి జ్వరం చేసింది, ఇంజెక్షన్ ఇవ్వాలి అని గుర్తుపెట్టుకో. అంటే ట్రీట్మెంట్, లీగల్ ట్రీట్మెంట్ పెడితే తప్ప మీ ఆయన మారడు. నువ్వు అక్కడ కేసు కౌన్సిలింగ్ ఫెయిల్ అయిన తర్వాత సరేనండి నాకు ఎఫ్ఐఆర్ చేసేయండి, కేసు బుక్ చేసేయండి అని చెప్పు. అలా ఎవరెవరి మీద బుక్ చేస్తావంటే మీ అత్త, మామ, ఆడబడుచులు ఉన్నారా? వాళ్ళందరూ మంచోళ్ళ? అత్త మామ మంచోళ్ళ? అత్త ఒక్కతే చెప్తున్నా కదా మేడం, అత్త ఒక్కతే ఆమెతో మాట్లాడడం, ఈయనతో మాట్లాడడం, నాతో మాట్లాడడం. మీ ఆయన మీద, మీ అత్త మీద, ఆ ఉంచుకున్న ఆవిడ మీద, ఇద్దరి మీద, ముగ్గురు మీద కేసు రిజిస్టర్ చేయండి, ఎఫ్ఐఆర్ చేయించు. తర్వాత ఒక లాయర్ ద్వారా గానీ లేదా ఫ్రీగా చేయమంటే నేను ఒక నెంబర్ ఇస్తాను మీకు, ఫ్రీగా చేసే వాళ్ళ ప్రొసీడింగ్స్. అట్లాగే నేను ఫ్రీ సర్వీస్ ఇప్పిస్తాను మీకు. అందులో డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఫైల్ చేయండి, గృహ హింస చట్టం. నువ్వు ఇంకేం వేయొద్దు, ఎందుకంటే నువ్వు రోజు వెళ్తే తప్ప నీకు రూపాయి రాదు. నిన్ను కోర్టుల చుట్టూ కూడా తిరగమని చెప్పను. ఈ ఒక్క కేసు ఎందుకు వేయమంటున్నానంటే ఇది ఒక 5 కేసులతో సమానం. గృహహింస చట్టం కేసు, డివిసి కేసు, నీ కేసులో. ఒకటి ఫ్రీ లీగల్ ఎయిడ్, ఫ్రీగా లాయర్ని పెట్టుకోవచ్చు. 2 మీకు సంబంధించి మంత్లీ మీ నలుగురికి మెయింటెనెన్స్ కింద ఒక్కొక్కరికి ఒక్కొక్క 15,000 కావాలని చెప్పి 40,000 మెయింటెనెన్స్ కావాలని వెయ్యండి. అర్థమవుతుంది? అవన్నీ నేను చెప్తాను, వాళ్ళతో చెప్తా. ఎవరైతే నేను వేయిస్తానో వాళ్ళ చేత వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాను. ఈ కేసు హానెస్టీ కేసు అండి, అమ్మాయికి ఫ్రీగా లీగల్ ఎయిడ్ కావాలి, సో వాళ్ళకి మెయింటెనెన్స్ ఇప్పించండి, మంత్లీ మెయింటెనెన్స్ ఇప్పించండి అని చెప్పి ఆ పిటిషన్స్ అవన్నీ నేను చేయాల్సిన లీగల్ సర్వీస్ కూడా వాళ్ళ చేత అట్లా చేయాలంటే నేను ఏం పని చేస్తున్నాను ఇస్తా నీకు, అది కోర్టు చూసుకుంటాను. ఎవరు చెప్పి వేరే అమ్మాయిలతో తిరగడానికి, బైకుల మీద తిరగడానికి ఆయనకైతే పెట్రోల్ డబ్బులు ఉన్నాయి కదా, పిల్లలకి మెయింటెనెన్స్ ఇవ్వాలి. ఫోటో ఆమె అక్కడ జాబ్ దగ్గర వదిలేస్తాడు, తీసుకొస్తాడు, అన్ని చేస్తాడు. ఆయన ఏం చేస్తాడు చెయ్యడు అనేది కోర్టు చూసుకుంటది. ఏమి చేయరని డబ్బులు ఇవ్వకుండా కూర్చోవడం లేదు. అంటే నేను ఏం చేస్తున్నాను, ఆమెనే నన్ను దాస్తుంది, నేను ఎట్లా ఇస్తా నీకు? అదే అలాంటి వాళ్ళు పిల్లల్ని కనేసి సమాజంలో వదిలేసి ఆవిడెవరో కట్టలేదు మేడం. నేను మొన్న స్కూల్ ఫీజు కోసం ఫోన్ చేస్తే నువ్వు నా మీద కేసు పెట్టినవు, దాన్ని కొట్టిపిచ్చినవు, నన్ను పోలీస్ స్టేషన్కి రమ్మన్నావు, ఇవన్నీ చేసినావు. నేను ఎందుకు ఇస్తా ఫీజు? నువ్వు ఎట్లా కడతావో కట్టుకో, ఇంకా నేను కట్టను. అంటే 1 పైసా 2 పైసలు 80,000 కట్టాలా? ఇప్పుడు 9వ క్లాస్ చదువుతున్నాడు, మరి వాని చదువు నువ్వు నీ ఇష్టం, అది నీ చేతిలో ఉంది, నువ్వేం చేయాలనుకుంటావు అది చెయ్యి, నాకు సంబంధం లేదు అని పెట్టేసిండు. ఇంకా ఫోన్ మళ్ళీ చేస్తే ఎత్తలేదు. నన్ను కాసేపు మాట్లాడిని. నువ్వు కేసు పెట్టకపోతే ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు, నువ్వు కేసు పెట్టావు కదా చూసుకో కోర్టులో అంటున్నాడు. నువ్వు కేసు పెట్టకపోతే నువ్వు రాత్రిపూటలు నిద్రపోయేదానివి కాదు. వాళ్ళు హ్యాపీగా తిరుగుతున్నారు, అతను చెప్పిందే నిజమైపోద్ది.
నీకు గతి లేదు, నా దగ్గర నోరు మూసుకొని నా కాళ్ళ దగ్గర పడి ఉండు, నేను ఎవరితో నన్ను తిరుగుతాను, వాళ్ళని కూడా ఇంట్లోకి తీసుకొచ్చి పెడతాను అని. అది ఏ స్త్రీ భరించలేదుగా, నువ్వే భరించలేకపోతున్నావు. నాకు 3 పిల్లలు ఉన్నారు, నాకు హక్కు ఉంది, ఎవరితోనో తీసుకొచ్చి నా ఇంట్లో పెడతానంటే నేను ఎందుకు ఒప్పుకుంటాను అన్నావు. ఆ కోపంతో ఆ బాధని నువ్వు కంట్రోల్ చేసుకోవాలంటే నీకున్న హక్కులు వాడుకోవాలిగా. అవేగా పోలీస్ స్టేషన్కి వెళ్ళటం. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళటం వల్ల ఆయన నిన్ను వదిలేయలేదు, వెళ్ళకపోతే కూడా వదిలేసేవాడు. ఎందుకంటే ఆయన అలాగే తిరుగుతాడు. వెళ్ళటం వల్ల కనీసం నీకు కోపం అన్నా తగ్గింది, నీ హక్కులు నువ్వు వాడుకుంటున్నావు. అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు కేసులు కూడా అలాగే వెయ్యి. అలా వెయ్యటం వల్ల కోర్టులో నీకు రావాల్సిన డబ్బులు నీకు వస్తాయి. ఆయన ఎప్పుడుకు మారతాడో మారనే, ఆయనకేం విడాకులు అవసరంలే, నీకు అసలు అవసరంలే. ఆయన విడాకులు వేసుకోవాల్సిన పని లేదు. ఇచ్చిన కోర్టు ఇవ్వదు, నీ కేసులో విడాకులు ఇవ్వదు మీ ఆయన కేసు వేస్తే. అర్థమవుతుందంట, నీకు ఇచ్చేస్తా నేను, ఎట్లా బతుకుతావు అప్పుడు. మీ ఆయన ఇవ్వడం వేరమ్మ, కోర్టు ఇవ్వాలి కదా. కోర్టులో బెదిరిస్తాడు మేడం. అదే విను, మీ ఆయన డైవర్స్ కేసు వేస్తే మేము ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇప్పిస్తాను అంటున్నాను, లాయర్ని పెట్టి గృహహింస చట్టం కేసు మెయింటెనెన్స్ వేయిస్తాను. అలాగే ఒకవేళ మీ ఆయన డైవర్స్ కేసు వేస్తే కూడా మీకు ఒక నెంబర్ ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళ ద్వారా మీరు ఇవన్నీ ప్రొసీడింగ్స్ నడిపిద్దురు. కానీ అర్థమవుతుందా? నువ్వు ఈ వేసి నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు, ఆటోమేటిక్గా రియలైజ్ అవుతాడు. ఈ లోపు ఆవిడ ఎవరినొకరు తగులుకుంటదిగా, ఆవిడ మీ ఆయనతోటే ఉండదు. ఆవిడ పని బోళ్ళంత ఉంది అక్కడ ఆఫీసుల్లో. ఇప్పుడు ఎక్కడ జాబ్ చేస్తుంది, అక్కడ ఎవరో ఒకరు తగులుతారు. ఇదేమి సొంత భర్తకే దిగాడం లేదు, మీ ఆయన ఎంతమ్మా ఆఫ్టర్ ఆల్. అవునా? ఆటోమేటిక్ గా ఆ అమ్మాయి క్యారెక్టర్ బయటపడినాక ఈ కేసుల చుట్టూ తిరగలేక నీ దగ్గర కాళ్ళు పట్టుకోవడానికి వస్తాడు. అప్పుడు అన్ని కరెక్ట్ గా రాయించుకొని ఇంకొక ఛాన్స్ ఇవ్వు అతనికి. సరేనా? పిల్లల కోసం నీ కోసం మేము ఫ్రీ లీగల్ ఎయిడ్ మీకు ఇప్పిస్తాను. DVC 498 నువ్వే వేసేసుకోవచ్చు. నీకు మేడం నాకు మెయింటెనెన్స్ కేసు అవి వేయండి అని మాకు ఒకసారి ఫోన్ చేస్తే నేను మీకు ఎట్లా వేయాలి ఏంటనేది మా వాళ్ళని పంపిస్తాను. సరేనా? జాగ్రత్త. మనం చూస్తున్న చాలా కేసుల్లో ఫైనాన్షియల్గా వీక్గా ఉన్న పర్సన్స్ చాలా ఎక్కువగా ఉంటున్నారండి. మేబీ ఫైనాన్షియల్గా ఉన్న వాళ్ళు కాస్త అడ్వకేట్లను పెట్టుకోగలుగుతున్నారు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే అడ్వకేట్స్ ఎవరన్నా లా చేయొచ్చు, కానీ ప్రాక్టీస్ దాకా వచ్చేసరికి ప్రాపర్ క్వాలిఫికేషన్ లేని వ్యక్తులు కూడా, ప్రాక్టీస్ సీనియారిటీ లేని వ్యక్తులు కూడా ప్రాక్టీస్లోకి వచ్చేస్తున్నారు. లేకపోతే రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా అడ్వకేట్లు అయిపోతున్నారు. కనీసం వాళ్ళు ఇట్లాంటి పేదలకి వర్క్ చేయడం వల్ల వాళ్ళకి వర్క్ అన్నా వస్తుంది అనుకుంటే అలా ఎవరైనా హెల్ప్ చేస్తారా అని చెప్పి మేము చాలాసార్లు వీడియోలో కింద కామెంట్స్ దగ్గర అడుగుతూ ఉంటాం. ఎవరైనా ఆ ఏరియాలో వీళ్ళు ఫ్రీ సర్వీస్ అడుగుతున్నారండి, ఎవరైనా ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉన్నారంటే ఒక్కళ్ళు కూడా ఫ్రీ సర్వీస్కి ఒక అడుగు ముందుకు అయితే వెయ్యట్లా. దీనికి సంబంధించి మా వంతు ప్రయత్నంగా మేము వీళ్ళకి లీగల్ ఎయిడ్ ద్వారా, లీగల్ సర్వీస్ అథారిటీస్ వాళ్ళ ద్వారా ఇప్పించాలని మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. ఈ కేసులో కూడా ఆవిడకి అట్లాగే ఇప్పిస్తాం. కానీ చాలా బాధేసే విషయం ఏంటంటే అది లో క్లాసా, మిడిల్ క్లాసా, హై క్లాసా అని పక్కన పెడితే అక్రమ సంబంధాలు అనేవి చాలా దారుణంగా ముందుకెళ్ళిపోయినాయి. ఇక్కడ 3 పిల్లల్ని పెట్టుకొని 3 పిల్లలు వదిలేసి వచ్చిన ఒక స్త్రీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు ఈ భర్త. అలాగే భర్తలు కూడా లేడీస్ని మోసం చేస్తున్న సందర్భాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎవరు అంటే ఒక మగాడు ఒక ఆడది కలిపి తప్పు చేయడం వల్ల అక్కడ నలుగురు ఇక్కడ నలుగురు సఫర్ అవుతున్నారు. ఎంత దారుణమైన సిచ్యుయేషన్స్లో సొసైటీ వెళ్ళిపోతుంది. కొంచెం దీని మీద 497 IPC సెక్షన్ ఏదైతే మనకి ఒకప్పుడు అడల్టరీ ఉండేదో కనీసం అది చీటింగ్ కేసు కింద ఫైల్ చేసే రైట్స్ బాధితులకి, విక్టిమ్స్కి ఉంటే కనుక ఈ అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు ఓకే అక్రమ సంబంధం కేసు లేదు కానీ మోసం చేసినట్లే కదా, దీన్ని ఏమన్నా చీటింగ్ కేసు కింద రికగ్నైజ్ చేసి ఒక కేసు పెట్టడానికి అవకాశం ఉండేలాగా చేస్తే బెటర్ అనేది నా ఉద్దేశం. ఇలాంటి బాధితులకి ఫైనాన్షియల్గా చాలా వీక్గా ఉన్న వాళ్ళకి మా వంతు ప్రయత్నంగా మేము ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇప్పించడానికి ప్రయత్నిస్తున్నాము. ఈవిడికి కూడా అటువంటి సర్వీస్ ఇద్దాం. ఇట్లా అక్రమ సంబంధాలు ఎవరు పెట్టుకోవద్దని నా రిక్వెస్ట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.